హలో అండి. మనం రోజు పూజ చేసుకుంటాం గదండీ! మన వెండి వస్తువులైనా, రాతెండి అయినా, దీపం పెట్టుకునే కుందులైనా అన్ని వస్తువులు మనకి జిడ్డు పట్టి అస్సలు పోవు, నల్లబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడైతే మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఒక బౌల్‌లో వాటర్ తీసేసుకొని, మన ఖరాబైన నిమ్మ చెక్కలైనా పర్వాలేదు. మన ఇంట్లో నిమ్మకాయలున్నా, ఏవైనా ఒక 4, 5 నిమ్మకాయలనైతే వేసేసుకోండి. ఇవి బాగా మరిగించుకోవాలండి చూడండి. కొంచెం వేడెక్కాలి. వేడెక్కినాక మంచిగా మసిలేటప్పుడు మన ఇంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని బాగా మరగనిచ్చుకోవాలండి. ఈ బేకింగ్ సోడా ఏసేటప్పుడు పొంగనేది వస్తుంది. పెద్ద గిన్నె అయితే పర్వాలేదు గానీ, చిన్న గిన్నె అయితే పొంగిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నెనే పెట్టేసుకోండి. పెద్ద గిన్నె అయితే పొంగు రాదు కాబట్టి ఏం గాదు. సాల్ట్ వేసుకుంటే ఇంకా తగ్గిపోతుంది ఆ పొంగును. ఇవంతా మంచిగా మరగనిచ్చుకోవాలి చూడండి. మంచిగా ఈ స్పూన్ పెడితే చూడండి మరిగినాక వైట్ అవుతుంది. తొందరగా మనం తోమే అవసరం లేకుండా తెల్లగానైతే అయిపోతాయి. చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో మీకు వీడియోలో పెట్టి చూస్తేనే తెలుస్తుంది. పైననేమో పెట్టనది, కిందనేమో స్పూను వాటర్లో పెట్టింది కాబట్టి తెల్లగా అయిపోయింది. నేను చెంబును చూపిస్తా చూడండి. చెంబును అందులో పెట్టేసి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. మనం తోమని అవసరం లేకుండా ఇలా రుద్దేశాను చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. చెంబు పైన తోమకుండా ఉన్నది, కింద ఆ వాటర్లో మనం ఇట్లా రుద్దేసేసరికి అంత తెల్లగానైతే అయిపోయింది. ఎన్ని వస్తువులు ఉన్నా చాలా మనకి పూజలు చేసుకున్నప్పుడు చాలా వస్తువులు ఉంటాయి కదండి. అలాంటప్పుడైతే మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఒక 10 నిమిషాలల్లో ఎన్ని వస్తువులు ఉన్నా తోమేసుకోవచ్చు. ఇలా అయిపోయింది, ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి. తర్వాత దింపేసుకొని వేడి నిలువుగా ఉన్నప్పుడైనా చల్లారినాకనైనా మొత్తం ఒక స్క్రబ్బర్ ఇలా రుద్దేస్తే సరిపోద్దండి. తెల్లగా అయిపోతుంది. వాటర్లో రుద్దేసి అన్నిటిని ఇలా క్లీన్ చేసేసుకోండి. చాలా నీట్‌గా తెల్లగా అయిపోతుంది. మనకు పూజకి లేట్ అవుతుందన్న అవసరం లేకుండా చూడండి తెల్లగానైతే అయిపోయినాయి. ఇది తోమేసినాక నేను అన్నీ చూపిస్తాను చూడండి. చాలా నీట్‌గా కొత్త వాటిలాగా అయిపోతాయి. నిమ్మకాయలు మనకి అన్నీ ఇంట్లోనే ఉండేటివి కాబట్టి చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయో. నేను అన్నిటిని తోమిన తర్వాత చూపిస్తున్నా కాబట్టి మీరైతే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా నీట్‌గా మంచిగా ఉంటాయి.